హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్. ఈరోజు మనం డిఎస్సిలో 2024 విద్యా దృక్పథాలు చూస్తున్నామండి. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో వెళ్ళే ముందు ఒకసారి మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ అండి, మనస్సును నియంత్రించడమే విద్య అని నిర్వచించింది ఎవరు? సో మనస్సుని నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎవరు? ఆప్షన్స్ చూద్దామండి. హెర్బర్ట్, నెక్స్ట్ ఎమర్సన్, జాన్ డ్యూ అండ్ రూసో. మనకి ఇక్కడ ఎవరు చెప్పారంటే ఎమర్సన్ చెప్పారన్నమాట, మనస్సును నియంత్రించడమే విద్య అని. ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ఆధునిక కళాశాలగా పరిగణించే సెంటాన్స్ ఎప్పుడు స్థాపించారు? సో ఆప్షన్స్ చూద్దామండి. 1575లో, 1585లో, 1753, 1795. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 1575లో సెంటాన్స్ స్కూల్ ను ప్రారంభించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 1192 ప్రాంతంలో మన దేశంలో మక్తాబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు? చూసారని పేరేందండి, మక్తాబ్. గుర్తుపెట్టుకోండి, 1192లో. ఆప్షన్స్ చూద్దామండి. మొహమ్మద్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబాక్, బాల్బన్, మొహమ్మద్ ఘోరీ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మొహమ్మద్ ఘోరీ అండి. మొహమ్మద్ ఘోరీ 1192లో మక్తాబ్ అనే ఎలిమెంటరీ స్కూల్ ను ఏర్పాటు చేశారు. వేదకాలంలో మనిషి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించారు? వేదకాలంలో మనిషి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించారంటే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4 అండ్ ఆప్షన్ 4 5. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 4 పార్ట్స్ గా వేదకాలంలో మనిషి జీవితాన్ని విభజించారండి. నెక్స్ట్, 1957 సెప్టెంబర్లో ఎవరి అధ్యక్షతన స్త్రీ విద్యపై జాతీయ కమిటీ నియమించబడింది? స్త్రీ విద్య మీద. ఓకేనండి, ఆప్షన్స్ చూద్దాం. శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్, శ్రీమతి సరోజినీ నాయుడు, శ్రీమతి అని బిసెంట్ అండ్ శ్రీమతి లక్ష్మీబాయి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ మాట. వీళ్ళ కమిటీ నియమించబడింది మాట ఏమిటి? స్త్రీ విద్య పైన. ఓకేనండి, శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్. నెక్స్ట్, జనార్దన్ రెడ్డి కమిటీ 1991 చేసిన సిఫారసులో సరైనది ఏమిటి? ఏం సిఫారసులు చేశారు? ఆప్షన్స్ చూద్దామండి. పాఠశాల సముదాయాలు ఏర్పాటు చేసి సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలి. ఆప్షన్ 2, ప్రతి 2 ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, పాఠశాలల అభివృద్ధికి స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 4, 5 అన్ని. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇవన్నీ రైట్ ఆన్సర్స్ అండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. జనార్దన్ రెడ్డి కమిటీ సిఫారసు చేసినవి ఇవి అన్ని మాట. సో ఇవి అన్ని అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల సముదాయానికి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు? ఇక్కడ నేను మీకు ఆప్షన్స్ చెప్తున్నాను. ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అండ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, కమిటీ చేత ఎన్నుకోబడిన ఉపాధ్యాయుడు. దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మాట. ఎవరండి? పాఠశాల సముదాయానికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. రాష్ట్ర విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారు ఎవరు? ఆప్షన్స్ SCERT, SIET, SRC, DIET. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ SCERT మాట. నెక్స్ట్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ ఉంది? ఒకసారి మళ్ళీ చూడండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఎవరికి? ఫర్ ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది? ఓకే, ఆప్షన్స్ న్యూఢిల్లీ, చెన్నై, డెహ్రాడూన్, ముంబై. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1,
న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీలో ఉంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇదొక సంస్థ. నెక్స్ట్ యునిసెఫ్, యునెస్కో ప్రపంచ ఆరోగ్య సంస్థల వివరణ ప్రకారం అత్యవసరమైన జీవన నైపుణ్యాలు 10 ఉండగా వాటిని కింది ఏ ప్రధాన రంగంగా విభజించారు? ఓకేనండి. ఆ 10ని ఏ ప్రధాన రంగంగా విభజించారు అనేది క్వశ్చన్ మాట. ఏమేమిటో చూద్దాం. ఆలోచన నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, సంప్రదింపు నైపుణ్యాలు అండ్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఈ మూడిటిగా విభజించారు ఆ 10ని. నెక్స్ట్ ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఏ సంవత్సరంలో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు? అంటే ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండాలని. సో ఇది ఎప్పుడు విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు అంటేనండి, ఆప్షన్స్ చూద్దాం మనం. 1975, 1985, 1990, 1965. And the right answer is option 2, 1985 అనేది రైట్ ఆన్సర్. 1985లో ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఎస్ఎస్ఏ లక్ష్యం కానిది ఏమిటి? ఈ 3 ఆప్షన్స్ లో ఏది లక్ష్యం కాదు? చూద్దామండి. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలలందరికీ పాఠశాలను అందుబాటులోకి ఉంచడం. నెక్స్ట్ 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం. నెక్స్ట్ పాఠశాలలో చేరిన ప్రతి పిల్లాడు ఉన్నత విద్యను పూర్తి చేయుటకు తోడ్పాటు అందించడం. ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 3 అనేది సరైనది కాదు మాట. పాఠశాలలో ప్రతి పిల్లాడు ఉన్నత విద్యను పూర్తి చేయుటకు తోడ్పాటు అందించడం మాట. ఇక్కడ వయస్కుల ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ వస్తుందండి. సెకండ్ది కూడా రైట్ వస్తుందండి. థర్డ్ అనేది లక్ష్యం కాదు, అంటే వాళ్ళు చేర్చుకున్న కొన్ని వాటిల్లో అది కాదు మాట. 1995 ఆగస్టు 15న ప్రారంభించిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ NPNSPE మాట. కేంద్ర సహకార పథకం ఉద్దేశ్యం ఏమిటి? ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు, పిల్లల పౌష్టిక స్థాయిలు పెంచడం, ప్రభుత్వ పాఠశాలలో నిలుపుదలను తగ్గించడం పైవన్నీ. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి మినిస్ట్రిట్ అనేది ఏ భాష పదం? మినిస్ట్రిట్ అనేది ఏ భాష పదం మాట. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుందాం. లాటిన్, ఫ్రెంచ్, గ్రీక్, జపనీస్. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ లాటిన్ నుంచి తీసుకోబడడం జరిగింది మినిస్ట్రిట్ అనే పదాన్ని. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారు NCTE సూచించిన ఏ పరీక్షలో అర్హత సాధించాలి? NET నెట్, TET టెట్, SLET టెట్, స్లెట్, SAT SAT మాట. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ టెట్ అండి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని అర్హత సాధించాలి మాట. అది ఎవరు? NCTE సూచించేది మాట. విద్య క్రింది వాటిలో దేనికి చెందినది? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, న్యాయ సంబంధిత జాబితా. అండ్ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉమ్మడి జాబితా మాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర పాఠశాల విద్యా అకాడమిక్ అథారిటీగా ఎవరు వ్యవహరిస్తారు? అండ్ ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దాం. SCERT, NCERT, DSE, నెక్స్ట్ APSHEC మాట. అంటే రాష్ట్ర పాఠశాల విద్యా అకాడమిక్. రాష్ట్రం అన్నారు కాబట్టి మనకి స్టేట్ వస్తుంది SCERT అండి. అదే మనం సెంట్రల్ గా చూసుకుంటే అది NCERT అవుతుంది. వ్యక్తి ప్రాణానికి హాని కలిగే పరిస్థితుల్లో సమాచారాన్ని ఎన్ని రోజులలో దరఖాస్తుదారునికి అందివ్వాల్సి ఉంటుంది? 1 గంట, 2 గంటలు, 48 గంటలు, 6 గంటలు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 48 అవర్స్ అండి. 48 గంటల్లో దరఖాస్తుదారునికి అందివ్వాల్సి ఉంటుంది. వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ద సర్వైవల్, ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈ సదస్సు ఏ రోజున జరపబడింది?
సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాం. 1990 సెప్టెంబర్ 30, 1991 అక్టోబర్ 30, 1991 సెప్టెంబర్ 30 అండ్ 1990 అక్టోబర్ 30. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 1990 సెప్టెంబర్ 30 అనేది రైట్ ఆన్సర్ అండి. ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఏమిటి? విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం, నెక్స్ట్ పుస్తకాల ద్వారా అభ్యసనం, నెక్స్ట్ తరగతిలో అభ్యసనం అండ్ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం చేయడం అనేది ప్రధాన మార్పు. ఏమిటి? ఎన్సిఎఫ్ 2005 అనేది ప్రతిపాదించింది. ఓకే, మీకు గనక మా కంటెంట్ నచ్చినట్టయితే ఇలానే హెల్ప్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సెషన్ కనుక నచ్చినట్టయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.